రైతు రావయ్యా. ఇవన్నీ నదీ తీర ప్రాంత రైతు సంఘానికి ఇక్కడ ఈ సేకరణ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు ఈ జిల్లాలో కంది పంట విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది. మార్కెట్లో కేవలం 6,000 రూపాయల క్వింటా ఉన్న సందర్భంలో కనీస మద్దతు ధరకు నాఫెడ్ ఆధ్వర్యంలో మార్కెట్ ద్వారా కందులు కొనుగోలు చేయడం జరిగింది. క్వింటా కందుల ధర ఈరోజు 7,550 రూపాయలుగా కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ మార్కెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్ ఈ కందులు కొనుగోలు చేస్తుంది. రాబోయే రోజుల్లో శనగలు కూడా మన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో శనగ పంట కూడా సాగయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మార్కెట్లో 6,000 క్వింటా ధర అయితే కందులు 7,550 రూపాయల కంది, దాదాపు 1,500 తేడాతో ఈరోజు కందులు ప్రభుత్వం సేకరించడం జరుగుతూ ఉంది. అంటే రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా కనీస మద్దతు ధరకు వారి పంటను అమ్ముకోవాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో రైతుల పక్షాన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికే వరి ధాన్యం సేకరణ కూడా పూర్తయింది. రైతుల ఖాతాల్లోకి 5 రోజుల లోపలనే, గతంలో 5 నెలలు 6 నెలలు పట్టేది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి ధాన్యానికి ఏదైతే మద్దతు ధరకు కొనుగోలు చేసిన సందర్భంలో కేవలం వారం 10 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా 10 రోజుల లోపల్లోనే రైతుల ఖాతాల్లోకి కంది పంట అమ్మిన వారికి డబ్బులు జమ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.